విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నన్ను యేసుక్రీస్తు ప్రభు వెతికాడు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు. ఇలాగ కురూపినయ్యి, పక్షవాతపు రోగినయ్యి నడి వీధులు ఇలా నడుచుకుంటూ తిరిగేవాడిని, ఇలా నడుచుకుంటూ తిరిగేవాడిని. నన్ను చూసిన వారందరూ అవిటివారు అన్నారు. సరైనటువంటి చూపు మన్నగించిపోయింది, కాలు చేయి చచ్చుబడిపోయింది, నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది, నత్తితనం ఎక్కువైపోయింది. నాకంటే ఇంకా మించినటువంటి నత్తివాడి చుట్టుపక్కల ఎవరు లేరు, అంతటి నత్తితనం ఎక్కువైపోయింది. జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది. పూలమ్మని చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. సూసైడ్ చేసుకున్నాను. తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. నేను బైరాగుల చుట్టూ తిరిగాను, ఆ యొక్క అర్చకుల చుట్టూ తిరిగాను. మా కాళాస్త్రులు ఎక్కువగా పొంగువులు బైరాగులు తిరుగుతుంటారు, బైరాగుల చుట్టూ ఎక్కువ తిరిగాను నేను మోక్షానికి వెళ్ళాలని. ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నః వృష్టి. ఎంత నిష్ట కలిగినటువంటి నా జీవితంలో నిజమైన శాంతి సమాధానాన్ని చూడలేకపోయాను. నన్ను ఒక అనాది ప్రణాళిక వెతుకుతుందని, అనాది ప్రణాళికలో నేను ఉన్నానని, అనాది దేవుని యొక్క చేతిలో నేను భద్రపరచబడుతానని నేను ఎరుగలేకపోయాను. నాకు తెలియకపోయింది. సూసైడ్ చేసుకున్నాను. నేను చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడాను. నన్ను తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడవేశారు. 3 రోజులు అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయాను. డాక్టర్లు చెప్పారు ఈ కుర్రోడు బతకడు, చచ్చిపోతాడన్నారు. ఈ సూసైడ్ వల్ల శరీరం అంతా కూడా విషయం ఎక్కువ అయిపోయింది, ఇంక బ్రతకడం అసాధ్యం అన్నారు. 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. నా మంచం దగ్గరకు వచ్చి ఆ ధర్మాసుపత్రిలో తట్టి లేపుతున్నారు. అబ్బాయి అబ్బాయి అబ్బాయి, ఇదిగో ఈ కరపత్రిక తీసుకో, ఈ కరపత్రిక తీసుకుంటున్నారు. ఎక్కడో లోయల గుండా విన్నట్టుంది నాకు ఆ శబ్దం. ఆ కరపత్రికను అమాంతంగా నా శక్తినంతా కూడగట్టుకొని ఆ కరపత్రిక తీసుకొని ఇదేంటి అని అడిగాను. వాళ్ళన్నారు ఇది యేసు ప్రభుని గురించి, ఆయన రక్షకుడు, నీ జీవితాన్ని మార్చగలడు, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు అన్నప్పుడు నేను అన్నాను, ఏమన్నా తెలుసా, నాకు 3 కోట్ల మంది ఉన్నారు. ఒకరు కాదు, 2 కాదు, 3 కోట్ల మంది ఉన్నారు. నాకు ఈ దేవుడు అక్కర్లేదని చెప్పి అయిష్టతగా ఆ సువార్త కరపత్రికను తీసుకొని నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ పక్షవాతం వచ్చి కొన్ని నెలలు నేను పిచ్చివాడిని అయిపోయి నలువీధులు నేను తిరిగేవాడిని. నా పేరు ఒక పిచ్చివాడు. పట్టడన్నం కోసం ఊరూరు తిరిగేవాడిని. మతి చెలించిపోయింది, పిచ్చితనం ఎక్కువైపోయింది. ఇంకా చావే శరణ్యం అనుకొని సూసైడ్ చేసుకున్న సమయంలో ఆ సువార్త కరపత్రిక నాకు అందించినప్పుడు ఆ సువార్త కరపత్రిక తీసుకున్న ఆ యొక్క గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఆ మధ్యరాత్రి నేను ఏడుస్తున్నాను. సర్వేశ్వర, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నిజంగా దేవుడు అయితే నా జీవితాన్ని రక్షించు, నువ్వు దేవుడు అయితే నా జీవితాన్ని రక్షించని ఎలుగెత్తి కేకలేయడం ప్రారంభించాను. ఆ పక్కనున్న వార్డులో ఉన్నానుకుంటున్నారు, కొద్దిసేపటికి ఈ రాత్రి ఆ పిల్లవాడు చచ్చిపోతాడు, ఏదో వికృతంగా అరుస్తున్నాడు, ఏదో వెర్రిగా కేకలేస్తున్నాడు, ఖచ్చితంగా ఈ రాత్రి చచ్చిపోతాడు అనుకుంటున్నారంట వాళ్ళు. నేను కేకలేస్తున్నాను, సర్వేశ్వర నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు దేవుడు అయితే నన్ను దర్శించు, నా జీవితాన్ని దర్శించని నేను కేకలు వేస్తుంటే సరిగ్గా అర్ధరాత్రి సమయంలో తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా అయితే రక్తము జల జల జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో పడి ఉన్న నా ఎద్దుకు వచ్చి నిలువెల్లా నన్ను ముట్టి స్వస్థపరచగా సజీవంగా లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నా జీవితాన్ని దర్శించాడు, నా జీవితాన్ని నా యేసుక్రీస్తు ప్రభు బాగు చేశాడు. నా జీవితానికి ఆయన మరొక జీవితంలో ఒక పేజీ పుటను నా జీవితంలో ఆరంభించాడు. ఆయన ఆరంభించిన జీవితం ఈరోజు నీ ముందు నిలబడి ఉంది. ఈరోజు నీ జీవితం ముగింపు అనుకుంటున్నావేమో, కాదు బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని నూతన అధ్యాయంతో ప్రారంభించబోతున్నాడు. అనేక మంది యవనస్తుల దేవుడు సేవ కొరకే సిద్ధపరచబోతున్నాడు. అనేక మందిని రాత్రి దైవికంగా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. అనేక మంది యవనస్తులను బంధకాల చేత, కట్ల చేత, శాతానుడి యొక్క బలహీనల చేత బంధించబడిన వారిని ఈ రాత్రి తెంచివేయబోతున్నాడు. ప్రతి కట్లు తెగిపడిపోవడమే కాకుండా తీక్షణమైన దేవుని కొడవల చేతికి నువ్వు పడకుండా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తప్పించి పంపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, నిన్ను తప్పించి పంపించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని ప్రేమపూర్వకమైన సందేశము ఇదే. నిన్ను ఆయన వెతుకుతున్నాడు. ఈ రాత్రి ఒకరోజు నన్ను దేవుడు పలానా ఊరెళ్ళి సువార్త చెప్పండి. అది ఒక ఆటవికలు నివసించే ప్రాంతం.
ఆటవికుల ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ తెలుగు రాదు. ఆ పిల్లలు కొంచెం కంట్రోల్ పెట్టమ్మా. ప్లీజ్ ప్లీజ్ బి కంట్రోల్ టు చిల్డ్రన్. ఆటవికుల ప్రాంతం అది. దేవుడు ఎక్కడ సువార్త వెళ్ళమన్నాడు, వెళ్ళాను నేను. చాలా దూరం అది, శ్రీకాకుళం దగ్గర అడవులు గుట్టలు దాటుకొని వెళ్ళాను. నాతో పాటు ఒక సహోదరుడు వచ్చాడు, ఒక సేవకుడు తీసుకెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆ ఊర్లోకి వెళ్ళగానే ఒక పెద్ద కొమ్ములు కిరీటాన్ని తీసుకొచ్చి నా తల మీద పెట్టి, ఒక పెద్ద కోడికలు నెమలికలు కలిగినటువంటి ఆ యొక్క జిమ్మి పౌడాలంటే డ్రెస్ తీసుకొచ్చి నాకు తొడిగించి ఆ ఊర్లో చప్పట్ల తాళాలతో తీసుకెళ్లారు. అనుకున్నాను ఏదో విగ్రహారానికి బలిచ్చేస్తాను అనుకున్నాను. ఈరోజు అయిపోయింది నా కథ. ఈరోజు ఇంక నేను తిరిగి కూడా వెళ్ళలేను, నేను ఇంక తిరుపతికి. అయిపోయింది ఇంక నా పరిస్థితి అనుకున్నాను. ఆ కొమ్ములు కిరీటం పెట్టి నన్ను తీసుకువెళ్తున్నారు. ఆ రాత్రి వాక్యం చెప్పన్నారు. చుట్టుపక్కల కాగడాలు కట్టారు, 4 పక్కల చింత చెట్లు, భయంకరమైన అడవి. తెలుగు అక్కడ రాదు, వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వాళ్ళకి అర్థం కాదు. నేను వాక్యం చెప్తాను, వాళ్ళ మధ్యలోకి వెళ్ళాను. రాత్రి వాక్యం చెప్పాను, వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు, నా భాష కూడా వాళ్ళకి అర్థం కాలేదు. చాలా బాధతో నేను వాక్యం మధ్యలో ఆపివేసి వచ్చి తిరిగి నా యొక్క మంచం దగ్గరికి, ఆ చెట్టు కింద ఒక దగ్గర మంచం వేశారు. 60 క్యాండ్ల బల్బులు కట్టారు. ఆ బల్బు కింద వచ్చి కూర్చున్నా. నిద్రపోవడానికి కాదు, నిద్రపోతే ఎక్కడో నక్క కుక్క లాక్కెళ్ళిపోతుందని అలా కళ్ళు ఒప్పుకించుకొని చూస్తున్నా. ఈ లోపల మధ్యరాత్రి 11 గంటలకు ఎవరో వచ్చి, మణిబాబు గారు పిల్లి కూర చేసాం తింటావా అన్నారు. అడివి కాదండి అది. వద్దయ్యా, నీకు దండం పెడతా, నాకు పిల్లి కూర వద్దయ్యా. పోనీ నీకు ఇష్టమైతే ఆ అడవి పందిని తీసుకొచ్చి చక్కగా మేము ఆ యొక్క ఫోర్క్ అంతా మేము చేసాము, కనీసం దాన్నన్నా తిన్నయ్యా, నువ్వు బాగుంటుంది అన్నాడు. పందులు కూడా నాకు వద్దయ్యా, నీకు దండం పెడతా. పోనీ ఆ యొక్క ఇసుళ్ళు లేదా పురుగులన్నీ తీసుకొచ్చి మేము ఇక్కడ ఏంచి బొరుగుల్లాగా తీసుకొచ్చాం, ఏయన్నా తినయ్యా అన్నారు. అరే పురుగులు వద్దు, బొరుగులు వద్దు, మీకు దండం పెడతా, దయచేసి నాకు ఏం వద్దని నేను సైకిల్ చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను ఏడుస్తూ కూర్చున్నాను. పరిశుద్ధాత్ముడు నన్ను ఎందుకు ఆ ఊరు పంపించావు? ఈ ప్రాంతంలో వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు, నా భాష వాళ్ళకి అర్థం కాలేదు, నన్ను ఎందుకయ్యా ఈ ఊరు తీసుకొచ్చావారంటే నాకు దేవుడు ఏం మాట్లాడలేదు. ఉదయాన్నే ఒక యవనస్తుని తీసుకొని ఆ ఎదురు కనపడుతున్న గుట్ట ఒకటి ఉంది, ఆ గుట్ట దగ్గరికి ఆ యవనస్తుని తీసుకెళ్ళా. ఆ గుట్ట మీద మోకరించి ఒక 8 గంటల సేపు ప్రార్థనలో ఉన్నా. కరెక్ట్గా 6:15 సాయంత్రం పూట ఒక స్వరం నాకు వినబడింది, నువ్వు భయపడుకు, ఈ రాత్రి వాళ్ళ భాషలోనే నువ్వు సువార్త చెప్తావు, ఆనందంగా తిరిగి వెళ్ళు అన్నాడు. ఇక లేడి పిల్ల గంతులు వేసుకున్నట్టు ఆనందంగా ఎదుర్కొంటూ వచ్చాను. బాత్రూములు లేవయ్యా, 4 పక్కల తడుకులు కట్టున్నారు. నాకున్న లుంగిని కూడా తడుకులా కట్టుకొని ఆ పెడి మధ్యలో కూర్చొని, పెడి అంటే ఆ తడుకుల మధ్యలో కూర్చొని 4 చెంబులు నీళ్లు పోసుకొని త్వరగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాను. మళ్ళా కొమ్ములు కిరీటిని తీసుకొచ్చి నా తల మీద పెట్టారు. ఆ జిమ్మి పావడ తీసుకొచ్చి, నెమల జిమ్మి పావడ, అద్దాల జిమ్మి పావడ తీసుకొచ్చి నాకు కట్టారు. పంచాయతీ ఆఫీసులు ఎట్టయితే ఊడ్చుకుంటా ఈదులు పోతారో అటు నేను రోడ్డు అంతా చెత్త ఊడ్చుకొని పోతున్నా. ఎక్కడికి? ఆ యొక్క అరుగు దగ్గరికి తీసుకొని వచ్చారు. వాక్యం చెప్తూ ఉన్నాను. ఉన్నట్టుకుండి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి వచ్చి, అబ్నే తాను మల్కే మావు కోయి కిదోరే ఏసు మసు ఆవేరే అబ్నే మేరే జరోరే మే ఉఠో కరే ఏసు మే జన్ను మే అర్గేరే. యేసు క్రీస్తు ప్రభు గురించి ఆ రోజు సువార్త చెప్పగా దాదాపు 218 మంది మారు మనసు పొంది యేసుకు జీవితాలు అప్పగించుకున్నారు. ఆమేన్. అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోనీ రే, ఓహో అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోనీ రే, యేసు దేవో ఏ క్లోజే పావి కామో కీదో రే. చప్పట్లైనా కొట్టండి, చప్పట్లైనా కొట్టండి. अपने तानु मलके मावु कोई की दो कोनी रे, अपने तानु मलके मावु कोई की दो कोनी रे, येसु देवो ये क्लोजे पावी कामों की दो रे. भूतो में येसु जागो रे देवा, अपने दो देवो जागो रे देव. भूतो में जागो जागो रे देवो, अपने रो देवो जागो रे देव. అది ఆ ఊరు ఆచారం అయ్యా, అనాల అనండి. ఎవరా నాయనాడా తల్లే. పోనీ మేమంటాం ఎలా అంటాం అనండి అన్న. అదిగో ఎంత చక్కగా యవనస్తుడు అన్నాడు చూడు. ఆ యవనస్తుడు 70 ఏళ్ళు యవనస్తుడు ఎంత చక్కగా అన్నాడు చూడు. మీరు అనండి ఇప్పుడు.
మరి ఎట్టుందంటే ఎగతాళి చేసింది అన్నట్టుకున్నది. अपने तानु मलके मावू कोई की दो कोनी रे, अपने ताऊ मलके मावू कोई की दो कोनी रे, येसु देवो एकलो से पावी कामों की दो रे, भूतो रे जावो अपने रो देवो, जागो रे देवो, जागो रे देवो, भूतों में जावो जगनो रे देवो, चल के रे मावो जागो रे देवो. అనండ్రా నాయన, అన్నాలు అయిపోయి మీకోసం ఎదురు చూస్తున్నాయి. అనండి గట్టిగా. उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, येसु प्रपंचन आवो रे आवो वो रे उठो बरे, येसु प्रपंचन आवो रे आवो वो रे उठो गरे, भूतों में जावो अपने रो देवो, मलके रो देवो सत्य रे देवो, भूतों में जावो मलके रो देवो सत्य रो जावो, जागो रे देवो. అక్కడికి ఒట్టు ఒట్టు అర్థమైతే నాకు కూడా నీకులాగా అర్థం కాల. తిరిగి మళ్ళా అడవిలోంచి బయటకు వచ్చి తెలుగులో రాసుకున్న పాట. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు యేసు ఒక్కటి చేశాడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే దేవుడు, శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, సర్వోన్నతమైన వాడు, ఆయనే దేవుడు, శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, సర్వోన్నతమైన వాడు. వచ్చే సంవత్సరం దేవుడు అనుమతిస్తే చరణం పాడతా. నాకు తెలియదుగా. ఆ ఊరికి వెళ్ళి సువార్త చేసి వస్తే దేవుడు చూపిన కృప, అక్కడ పెద్ద సంఘాన్ని దేవుడు కట్టి 218 మంది విశ్వాసుల చేత ఆ సంఘాన్ని దేవుడు ప్రతిష్ఠ చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.